మన తండ్రి అయిన దేవుని నామము స్తుతింపబడునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు శుభనామంలో నా హృదయపూర్వకమైన శుభాలు వందనాలు తెలియజేస్తూ రండి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 20వ వచనం. విశ్వాసమును బట్టి ఇస్సాకు జరగబోవు సంగతుల విషయమై యాకోబును ఇస్సాకుకు జరుగుబో ఏసావును ఆశీర్వదించెను. చదువుబడిన లేఖనాలు మన వినికిడిలో ప్రభు దీవించును గాక. ఆమెన్. ప్రార్థన. ప్రేమ నమ్మకమైన మా పరమందున్న తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నువ్వు గొప్ప దేవుడు నాయనా. రాత్రి వేళ కలుగు భయమునికైనను భయపడకుందువని వాగ్దానం చేసిన రీతిగా మేము చీకటిలో సంచరించు తెగులుకి, భయానికి ఏమాత్రం గురి కాకుండా మా జీవితాలను మీరు కాపాడి ఈ ప్రశస్తమైన ఉదయకాలము మాకు మీరు ఇచ్చి ఉన్నందులకు స్తోత్రములు నాయనా. ఈ దినమును బట్టి నిన్ను స్తుతిస్తున్నాము. మేము ఎలాగా ఈ దినము ఉపయోగించుకోవాలో, నడవలసిందో నీవే కృప చూపించండి. నీ మాట చొప్పున బలపరచండి నాయన. ఈ దినము ప్రయాణాలంతటిలో, అలాగే డ్యూటీలంతటిలో నాయన, మరి స్కూల్కి పిల్లలు వెళ్తుంటుండగా సహాయం చేయండి. నీ పెద్దవారమైన మేము నాయన వృద్ధాప్యంలో ముందుకు సాగుతుంటుండగా మీ కృపా బలాలు మాకు ఇచ్చి మమ్మల్ని మీరు నడిపించండి నాయన. మా యవన బిడ్డలు మిమ్మల్ని తెలుసుకొని ఈరోజు తమ పాపములు ఒప్పుకొని మీ దగ్గరికి వచ్చే భాగ్యము దయచేయమని ప్రార్థన చేస్తున్నాము. ఈ బిడ్డలు గర్భాలు ధరించి ఉన్నారు. సులువైన కాన్పును దయచేయండి. ఈ సమయంలో వారికి ఉన్న రోగాలన్నీ తొలగించండి, స్వస్థత పరచండి నాయన. ప్రభా, ఈ దినము ఇది మొదలుకొని నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడునన్న వాగ్దానం చొప్పున ప్రయాణాలంతటిలో తోడుండి నాయన కార్యము చేయమని ప్రార్థన చేస్తున్నాము. ఈ దినమందునైనా వివాహాలు సెట్టవుటకు సహాయం చేయండి నాయన. కోర్టు వివాదాల నుండి విడుదల పొందుటకు సహాయం చేయండి నాయన. నీ ప్రియ బిడ్డలు నా ప్రభా భార్యాభర్తలు ఇద్దరు కూడా నన్ను ఏ కారణం చేత కోర్టు మెట్లెక్కిన వారై ఉంటే వారు సమాధానపరచబడి ఐక్యత కలిగి నాయన నీలో వర్ధిల్లుటకు సహాయం చేయండి నాయన. ఇరుగు పొరుగు వారితో వివాదాలు లేకుండా ప్రేమగా నడుచుటకు సహాయం చేయండి. ఇంటిలోనూ కూడా సమాధానమును దయచేయండి. విదేశాల్లో ఉన్న ప్రియులు అక్కడ డ్యూటీలు చేస్తూ అలసి ఉంటున్నారు. అక్కడ కూడా మోసము పోయిన వారు డబ్బు విషయంలో, మాట విషయంలోనూ నా ప్రభా నీవే కృప చూపించండి నాయన. నీ ప్రియ కుటుంబాలను దీవెనతో, కృపతో మీరు నింపండి నాయన. కుటుంబాలలో ఉన్న బిడ్డలు వివాహాలవుటకు, అలాగే బాప్తిసాలు పొందుటకు, ఇంకా నీ నామములో వారు వర్ధిల్లుటకు, వ్యక్తిగతంగా నిన్ను ప్రేమించి నిన్ను ఘనపరిచేవారుగా, ప్రార్థించేవారుగా నీ నామములో వర్ధిల్లే భాగ్యం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నేడు నా ప్రభా మేము వాక్యం చదువుకొని ఉన్నాము. ఈ మాటలు మాకు వినిపించండి. మీ మాటలలో ఉన్న జీవము మా ఆత్మలకు జీవాహారముగా దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు ఘననామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మిమ్మలను దేవుడు బహుగా దీవించునుగాక. మనం చదివాము వచ్చిన భాగం హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 20వ వచనం. మళ్ళా చదువుతాను. విశ్వాసమును బట్టి ఇస్సాకు జరగబోవు సంగతుల విషయమై యాకోబును ఏసావును ఆశీర్వదించెను. ఆదికాండ గ్రంథంలో 27వ అధ్యాయంలో మనం ఈ సంగతులను చూస్తూ వస్తున్నామండి. ఇక్కడ విశ్వాసమును బట్టి ఇస్సాకు జరగబోవు సంగతుల విషయమై యాకోబును అలాగనే యాసావును ఆశీర్వదించెను. ఇందులో
తమకున్నటువంటి విశ్వాసము గొప్పది. తమకున్న విశ్వాసము వారికి ఏమి తెలియజేస్తుందంటే, ఇస్సాకు ఇంకా జరగబోయే సంగతులను దృష్టించేలాగా చేస్తుంది. ఇంకా జరగబోయే సంగతులలో విశ్వాసమును కొన్న నమ్మకము బహుగా ప్రదర్శించబడుతుందని ఇస్సాకు నమ్మాడు. ఇది గొప్ప విషయము. ఆ కాలమందు యాకోబు ఇలా ఉంటాడు, ఆ కాలమందు యాసావు ఇలా ఉంటాడు అని జరగబోవు సంగతుల విషయమై మరి చిన్నవాణిని దీవించినాడు, పెద్దవాణిని కూడా దీవించినాడు. ఇది ఉదాహరణకు మనం ఈ రోజున గుర్తించలేము, కానీ ఆ రోజున వారు గుర్తింపగలిగారు. ఈరోజు మనము గుర్తించలేము అనే మాట ఎందుకు చెప్పానంటే, అలనాడు ఇస్సాకులో ఉన్నటువంటి నమ్మకం అది స్పష్టంగా 100కి 100% ఆయనలో పనిచేస్తూ వచ్చింది. అయితే నీలోను కూడా అలాగా పనిచేస్తే, నీలోను కూడా అలాగనే ఉంటే, ఏమాత్రము సందేహం లేకుండా జరగబో విషయంలో నీ పిల్లలను దీవించగలుగుతావు. అయితే ఈ దినాలు ఎలా ఉన్నవో నేను ఊహించి చెప్తూ కాదు, బైబిల్లో ఉన్న మాటలే చెప్తాను. ఆ రోజున మనము 17, 19 వచనాలు చూడండి. ఈ 17, 19 వచనాల్లో అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించెనో ఇస్సాకు వలనైనది నీ సంతానమనబడును అని ఎవనితో చెప్పబడినో ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన యాక కుమారుని అర్పించి ఉపమానము రూపముగా అతనిని మృతుల నుండి మరలా పొందెను. ఈ రోజులకి ఆ రోజులకి ఉన్న వ్యత్యాసం ఏమిటి అంటే, విశ్వాసం అబ్రహాముని నడిపించింది. అదే విశ్వాసం మరి ఇస్సాకు యవన ప్రాయంలో ఉండగా బలివ్వటానికై తండ్రి బంధిస్తూ ఉన్నప్పుడు ఒప్పుకున్నాడు. ఈ రోజున మన బిడ్డలు ఈ రీతిగా లేరు అనేది నేను ఈ రీతిగా చెప్పక తప్పటం లేదు. ఈ రోజున బిడ్డలలో సమాజంలో చాలా చెడుగు బిడ్డలలోనికి ముందుగా జారిపోతుంది. అందుకనే ఈ అంచె దినాలు ఎలాంటియో చూడండి. మనము మొదట 2వ తిమోతి 3వ అధ్యాయం మొదటి వచనాలు చదువుతున్నాను. అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. యాలయనగా మనుషులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షకులు, బింకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు. చూసారా, కుటుంబాల ఐక్యత లేదు. ఆనాడు ఇస్సాకు బంధిస్తుంటుంటే అబ్రహాము ఆ బంధించడానికి ఒప్పుకున్నాడు. అలాగనే అబ్రహాం మనసు ఏంటంటే, నా దేవుడు మృతుల్లోండి సహితం తిరిగి లేపగలవాడని నమ్మాడు. నా తండ్రి చిత్తం, నా తండ్రి అయిన అబ్రహాం ఏం చేయాలనుకుంటే అదే చేస్తాడు. ఆయన చిత్తానికి నేను లోబడాలని ఇస్సాకు యవన ప్రాయంలో లోబడ్డాడు. కాబట్టి ఇక్కడ నేను గమనించవలసిన విషయం ఏమిటంటే, విశ్వాసం బాగానే ఉన్నది, కానీ విశ్వాసులమైన మనమే సరిగా లేము. ఎందుకంటే ఇవి అంచె దినాల్లో అట్లయితే ఈ అంచె దినాల్లో మరి మన బిడ్డలను మనం ఆశీర్వదించలేమా
ఆశీర్వదించవచ్చు. ఎట్లా అంటే నీవుగా నీలో విశ్వాసం చెప్పినట్టుగా కాదు, కానీ ఇక్కడ నీలో ఉన్న విశ్వాసాన్ని బట్టి ప్రభువే చెయ్యాల. ఆనాడు అబ్రహాము ఆశీర్వదించాడు, ఇస్సాకు ఆశీర్వదించాడు, ఆ తర్వాత యాకోబు, ఏసావులు, యోసేపు వీళ్ళందరూ తమ కుటుంబాలను ఆశీర్వదించాడు. కానీ ఇప్పుడు మాత్రము ప్రభువే ఆశీర్వదించాల. ఇప్పుడు మనము విశ్వాసానికి లోబడినప్పటికీ కూడా అందరము ఒకేలా లేమని నేను భావించి చెప్తూ ఉన్నాను. అట్లయితే ఇప్పుడు ఆశీర్వాదము ప్రభువే ఆశీర్వదించాల. భవిష్యత్తులో జరగవలసింది ప్రభువే చెప్తాడు, ప్రభువే చూసుకుంటాడు. కాబట్టి ఇందులో ఏపీసీ పత్రికలో రాయబడి ఉంది, 1వ అధ్యాయం 3వ వచనం, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించను. చూసారా, అబ్రహాము, ఆ తదుపరి ఇస్సాకు, ఆ తదుపరి యాకోబు, ఆ తదుపరి యాసావు వారి వారి కుటుంబాలను ఆశీర్వదించుకుంటూ వస్తూ చివరిగా యోసేపు కూడా తమ కుమారులను ఆశీర్వదించినట్లుగా మనం చూస్తాము. కానీ ఇందులో యేసుక్రీస్తునందే తండ్రైన దేవుడు ఈ రోజున మనలను, మన బిడ్డలను ఆశీర్వదించు దేవుడన్న సంగతిని మర్చిపోకండి. కాబట్టి ఈరోజు అబ్రహాము ఏ విశ్వాసానికైతే లోబడ్డారో అదే విశ్వాసమునకు నువ్వు లోబడుము. ప్రభువే నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదించు ఆశీర్వాదమునకు కర్త అయి ఉన్నాడు. కాబట్టి ఆయన యందునే మన పిల్లలు ఆశీర్వదించబడాలని నేను లేఖనాలలో నుండి తీసి చూపించాను. కాబట్టి నీవు దేవునికి, ఆయన ఆత్మకును లోబడి, వాక్యానికి లోబడి జీవించుము. నీ పిల్లలు నీతో ఫలంగా ఆశీర్వదించబడతారు. పిల్లలైన వారి ఇంటే మీకు కలగబోయే బిడ్డలు కూడా దేవుని నామములు ఆశీర్వదించబడులాగునను దేవునికి లోబడి ఉండండి. ఈ మాటలు ప్రభువు మన వినికిడిలో నిండుగా దీవించి కాపాడును గాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, ప్రభువైన యేసుక్రీస్తు కృప సదాకాలము మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.